శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 19వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. మాసాలన్నింటిలో కూడా మాఘమాసం చాలా పుణ్యప్రదమైనది. మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి ఘోర పాపములు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీహరియే వారిని సదా కాపాడుతూ వారి యొక్క కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా ప్రసాదిస్తారు. శ్రీహరి కృపకు పాత్రులై వారు మోక్షప్రాప్తిని పొందుతారు అనటంలో సందేహమే లేదు. దానికి పూర్వం ఒక కథ కూడా ఉంది. పూర్వం అనంతుడు అనే బ్రాహ్మణుడు యమునా నదీ తీరంలో ఒక అగ్రహారంలో ఉండేవాడు. అతనికి పూర్వీకులు ఇచ్చిన వంశపారపర్యంగా వచ్చే ఆస్తి చాలా ఉంది. దాంతోనే చిన్నప్పటి నుంచి బద్ధకంగా ఉండేవాడు. ఏ పని చేయటంలోనూ ఆసక్తి చూపించేవాడు కాదు. వయసుతో పాటు అతని అహంకారం, మొండితనం కూడా పెరిగిపోతూ వచ్చింది. అతడికి విద్య కూడా అంతంత మాత్రంగానే అబ్బింది. ఇంటి నుండే కూర్చుని అన్ని పనులు చేసుకునేవాడు. దుర్మార్గులతో, చెడు వ్యసనాలకి అలవాటు పడిన వారితోనే తిరగటం మొదలుపెట్టాడు. అతనికి కూడా చెడు అలవాట్లు బాగా అబ్బాయి. తల్లిదండ్రులు ఎంత మంచి మాటలు చెప్పినా వాటిని ఏమాత్రం చెవికెక్కించుకునేవాడు కాదు. ఏ రోజు దేవుడికి పూజ చేయాలి, దాన ధర్మాలు చేయాలి అనే ఆశే లేదు. పాపం వస్తుందేమో అనే భయం అతనిలో ఏమాత్రం లేదు. మందు, పేకాట, జూదం, అలాగే వేశ్యల ఇంటికి వెళ్ళటం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అతనికి అలవాటు పడిపోయాయి. ముసలివారైన తల్లిదండ్రులను అతడు ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. వారు అతనికి ఎన్ని మంచి మాటలు చెప్పినా పెడచెవినే పెట్టేవాడు. ఇక వారు కూడా ఏమీ చేయలేక మౌనం వహించేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అతడికి ఆ అలవాట్ల వల్లే అతని రోగాల పాలన పడ్డాడు. స్నేహితులందరూ అతనికి సహాయం చేయకపోవడంతో కాకుండా ఇంకా అతని పట్ల విసిగిపోయి అతని మాట కూడా వినకుండా పెడసలంగా ప్రవర్తించేవారు. ఏ రోజు అతనొక్క దాన ధర్మాలు చేయలేదు. ఏ రోజు అతడు దేవుడి మీద ఆసక్తే చూపలేదు. అతని ఒంట్లో కూడా ఓపిక అంతా సన్నగిల్లిపోయింది. ఒకానొక సమయంలో అతను కూర్చొని తనలో తానే ఆలోచిస్తున్నాడు. అయ్యో, తల్లిదండ్రులు ఎన్నో మంచి మాటలు చెప్పారు, నేను ఒక్కటి వినలేదు. డబ్బు ఉంది అన్న అహంకారమే తప్ప నేను మంచేదో చెడేదో తెలుసుకోలేని వాడిలా ప్రవర్తించాను. అన్నీ చెడలవాట్లతోనే ఇంతవరకు కాలం గడిపాను. దేవునికి పూజ చేయలేదు. దాన ధర్మాలంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎప్పుడూ చెడు అలవాట్లకే బానిసైపోయి ఉన్నాను. ఎప్పుడూ ఏ మంచి కార్యం చేయలేదు కదా. నాకిక మోక్షం ఎలా దొరుకుతుంది? మంచి గతి అన్నది నాకు ప్రాప్తిస్తుందా? నేను ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేయాలి? ఎన్నోసార్లు పెద్దవాళ్ళు మాఘమాసంలో నదీ స్నానం చేయమని ఎంతో పుణ్యప్రదమైనదని చెప్పారు. నేను వారి మాట వినలేదు, కనీసం పట్టించుకోలేదు కూడా. ఇది మాఘమాసం, ఎంతో పుణ్యప్రదమైనది. నేను రేపటి నుంచైనా మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తాను. శ్రీ మహావిష్ణువుని సేవిస్తాను. నదీ స్నానం చేసి భజనలు, పూజలు, సంకీర్తనలు చేయిస్తాను. అలా చేస్తే ఆ శ్రీ మహావిష్ణువుకి నాపైన దయ కలుగుతుంది. నాకు మోక్షం కూడా దొరుకుతుంది. ఈ పాపాల నుంచి నివృత్తి చేసుకోగలిగిన వాడినవుతాను అంటూ ఆలోచిస్తూ అతడు నిద్రావడిలోకి జారిపోయాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది దొంగలు అతని ఇంటిలో పడ్డారు. అంతా తోచుకుపోతున్నారు. ఆ అలికిడికి అతనికి వెంటనే మెలకువ వచ్చింది. దొంగలు, దొంగలు అంటూ అరుస్తూ వారి వెంట పడ్డాడు. వారు అతనికి దొరకకుండా పారిపోతున్నారు. అలా వారిద్దరూ పరిగెడుతూ పెనుగులాడుతూ వంతెన మీదకి వచ్చారు. నదిలో అటూ ఇటూ ఉండడం వల్ల ఒక్కసారిగా వారందరూ కూడా నదిలో పడిపోయారు. ఆ దొంగ అనంతుడిని తలపైన గట్టిగా కొట్టాడు. ఆ దొంగ అతనిని కొట్టడం వల్ల అనంతుడు ఇక అతడితో పోరాడలేకపోయాడు. వెంటనే నదిలో మునిగిపోయాడు. ఆ దొంగలు వారికి దొరికినంత ధనాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. అది మాఘమాసం అవ్వటం, నదిలో పడిన అనంతుడు నీటిలో మునగటం, వీటన్నిటి వల్ల అతనికి నదీ స్నాన ఫలితం పూర్తిగా దొరికింది. అతని పాపాలన్నీ అక్కడే పటాపంచలైపోయాయి. విష్ణుదూతలు అతనిని వైకుంఠానికి తీసుకువెళ్లారు. నీట మునిగినందుకు ఆ దొంగలకి కూడా మోక్షప్రాప్తే దొరికింది. దీనితో మాఘమాసంలో నదీ స్నానం వల్ల ఎటువంటి వారికైనా పాపక్షయం జరిగి మోక్షం దొరుకుతుంది అని చెప్పడానికి ఇదే గొప్ప నిదర్శనమని వశిష్ఠ మహామునుల వారు దిలీప మహారాజుకి వివరించారు. ఇక్కడితో మాఘపురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. 20వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. మీలో ఎవరైనా మాఘమాసంలో నదీ స్నానం చేయలేకపోతే తప్పకుండా చేయటానికి ప్రయత్నించండి. మనందరం కూడా శ్రీహరి కృపకు పాత్రులవుదాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.